జై హింద్ టు డిఫెన్స్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ అయిపోయి ఎంపీసీ కానీ లేదా నాన్ ఎంపీసీ కానీ కంప్లీట్ చేసేసుకొని పాస్ అయిపోయిన స్టూడెంట్స్ డిఫెన్స్ వైపు రావాలి అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది కెరీర్ అని చెప్పేసి కనుక నన్ను అడిగినట్లయితే, వాళ్ళు డిగ్రీతో పాటు డిఫెన్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. లేదు మేము 1 year మేము లాంగ్ టర్మ్ కోర్సులో డిఫెన్స్లో జాయిన్ అయ్యి ఈ 1 yearలో కనుక జాబ్ వచ్చే పని అయితే జాబ్తో మేము డిఫెన్స్లో జాయిన్ అవుతాము అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. వాళ్ళు తెలుసుకోవడానికి ఆ 1 year వాళ్ళకి సూటబుల్ అవుతుందా లేదా ఇంకా ఎక్కువ సంవత్సరాలు చదవాలా అనేది ఫోన్లో మాట్లాడితే తెలియదండి. మీరు ఒకసారి మీ పిల్లల్ని తీసుకొని మన రామయ్య డిఫెన్స్ అకాడమీని కనుక అప్రోచ్ అయినట్లయితే వాళ్ళకి మనం కొన్ని రకాల టెస్టులు కండక్ట్ చేసి ఇటువైపు వస్తే ఎన్ని సంవత్సరాలు చదవాలి లేదా ఎన్ని నెలలు చదవాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో మీరు అనుకున్న విధంగా డిగ్రీతో పాటు కానీ లేదా డిఫెన్స్ లాంగ్ టర్మ్ కోర్సులో కానీ జాయిన్ అయ్యి ఇంటికి జాబ్తో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు వెంటనే అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వయసు 17 సంవత్సరాలు క్రాస్ అయ్యి ఉంటుంది. కాబట్టి డిఫెన్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీలో 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు జాబ్ సాధించాలి. సో 20 సంవత్సరాల లోపే వాళ్ళు ఉంటారు. అలాగే ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసుకొని ఉంటారు. కాబట్టి వెంటనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మన దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి 3 monthsకి ఒకసారి ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, ఆర్మీలో కానీ నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా పడుతూ ఉంటాయి. కాబట్టి సో ఆ విధంగా వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్స్ విషయంలో కానీ లేదా ఫిజికల్ ఈవెంట్స్ విషయంలో కానీ పర్ఫెక్ట్గా మనం దగ్గరుండి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళని తీర్చిదిద్దడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి జాబ్తో ఇంటికి వెళ్ళడానికి 100% అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సో పూర్తి డీటెయిల్స్ కోసం రామయ్య డిఫెన్స్ అకాడమీ వెబ్సైట్ను కానీ లేదా యూట్యూబ్ ఛానల్ కానీ లేదా 9603310994 సంప్రదిస్తే మీకు పూర్తి డీటెయిల్స్ తెలియచేయడం జరుగుతుంది. జై హింద్, జై భారత్.